వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ మద్రిమ. సూపర్ స్టార్ రజనీకాంత్ అసలు తెలియని వాళ్ళు ఉండరు కదా. ఎవరికైనా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ అని అంటే ఒక క్రేజ్ ఉన్న వ్యక్తిగా మనం చెప్పచ్చు. అంతేకాకుండా నాగార్జున ఈయన కోసం మరీ పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కూలీ. ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది, దీనికి ఆడియన్స్ నుంచి ఎలాంటి రివ్యూస్ రాబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సార్ మూవీ ఎలా ఉంది? బాగుందండి. మూవీ ఎలా బాగుంది. మూవీ ఎలా ఉంది? సూపర్. ఈ కాలంలో చేసిన సినిమాలు ఇది ఒకటి బాగుంది. నాగార్జున కొత్త క్యారెక్టర్లో విలన్ క్యారెక్టర్లో దాని బాగుందండి. చాలా బాగుందండి. ట్విస్ట్లు చాలా ఉన్నాయి, చాలా బాగుంది. కొన్నంత లేదు, యావరేజ్. కొత్త క్యారెక్టర్లో విలన్ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు నాగార్జున గారు, చాలా బాగా చేశారు. చాలా బాగుంది. బీజిఎం అది చాలా బాగుంది అనుకుంటున్నాం. బాగుందండి సినిమా. విలన్ క్యారెక్టర్లో ఫస్ట్ టైం అసలు నాగార్జున చేశారు కదా మీ అభిప్రాయం? బాగా చేశారు, బాగా చేశారు. ఇంకా రజనీకాంత్ గారి యాక్టింగ్ అంతా బాగానే ఉంది, బాగుందండి. యాక్చువల్లీ వెరీ నైస్. ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ మూవీ అండ్ ఫ్రెండ్షిప్కి చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చారు. ఇది నాగార్జున గారికి మళ్ళీ రీఎంట్రీ అని చెప్పొచ్చు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫ్యాంటాస్టిక్ మూవీ ఆఫ్ హిమ్. ఇప్పుడు వరకు ఆయన్ని చాలా రొమాంటిక్ మూవీస్లోనే చూసాం. అండ్ ఎస్, వెరీ వెరీ ఫ్యాబులస్, వెరీ నైస్. ఈజ్ ఎ పవర్ హౌస్. awesome acting. Obviously Anirudh Ravichandran is a very good South Indian person. Box office baddal kottestadi. Anymore? Thank you. Yours is? Cutie. Oh, nice. Movie alone. బాగుంది. అసలు కూలీ మూవీలో హైలైట్ నాగార్జున అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఒక విలన్ క్యారెక్టర్లో నాగార్జున్ని చూడడం అనేది ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఒక మంచి క్రేజ్తోనే ఉన్నారు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఆయన యాక్టింగ్ అని చెప్పేసి. ఇంకా రజనీకాంత్ గారి కోసం అయితే తలేవా అంటే మాటల్లోనే చెప్పక్కర్లేదు. అసలు చూసారు కదా అసలు సినిమా ఎలా ఉంది అనేది ఆడియన్స్ దగ్గర నుంచి మనము రివ్యూ తీసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కెమెరా పర్సన్ మహేష్తో మద్రిమ, క్యూటీవీ రాజమండ్రి. థ్యాంక్ యూ.